హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడులో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకి అదిరిపోయే శుభార్త చెప్పిందండి. డ్వాక్రా మహిళలకి అన్ని పథకాలు ఒకేసారి అయితే రిలీజ్ చేయబోతున్నారండి. అక్టోబర్లో వీటన్నిటికి సంబంధించి కూడా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. ముఖ్యంగా డ్వాక్రా మహిళలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అయితే మేనిఫెస్టోలు అయితే తీసుకొచ్చిందండి. ఆ అన్ని పథకాలు కూడా ఇప్పుడు తీసుకురావాలని అధికారులకి అయితే ఆదేశాలు అయితే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారండి. డ్వాక్రా మహిళలు అలాగే మహిళలు ఇక విద్యార్థులు వీరందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారండి. ఈ యొక్క పథకాలన్నీ కూడా అక్టోబర్ నెల నుంచి అయితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి. ముఖ్యంగా ఏ పథకాలు తీసుకొస్తున్నారు, ఆ యొక్క పథకాలు రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటి, ఎప్పుడు ఏ పథకం తీసుకురాబోతున్నారు అనే విషయాలు కూడా క్లారిటీగా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైతే మొదటిసారి విజిట్ చేశారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి ముందుగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే అమలు చేస్తుందండి. ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ముఖ్యంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా ప్రతి నెల కూడా 1500 అయితే ఖాతాలో జమ చేస్తున్నారండి. ఈ విధంగా సంవత్సరానికి 18,000 జమ అవుతాయండి. 5 సంవత్సరాలకు గాను 90,000 జమ చేసేందుకైతే ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొస్తుందండి. ముఖ్యంగా ఈ యొక్క పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు, ఓసీలోని అగ్రవర్ణ పేదలు ఎవరైతే ఉంటారో వీరికి ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేస్తున్నారండి. అయితే ఈ యొక్క పథకం గరిష్టంగా ఇంట్లో ఒక్కరికి ఇస్తారని చెప్పేసి అయితే అంటున్నారు. మరికొంతమంది అయితే గరిష్టంగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఇవ్వాలని అయితే ఇక్కడ మనకి సూచించడం కూడా జరుగుతుందండి. అయితే మనకి పథకంలో చెప్పినట్టుగానే గరిష్టంగా అందరికీ ఇస్తారా లేదంటే ఇంట్లో ఒక్కరికి ఇస్తారనేది అయితే మనకి ఇంకా దానిపైన స్పష్టత అయితే రాలేదండి. అయితే ఇక్కడ మనకి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకం అనేది గరిష్టంగా ఇంట్లో ఒక్కరికి ఇచ్చినా కూడా ఒక్కొక్కరికి ప్రతి నెల కూడా 1500 అయితే పడతాయండి. ఒక్కసారి అప్లై చేసుకుంటే చాలండి, సంవత్సరానికి మొత్తానికి కూడా మీకు ప్రతి నెల కూడా డబ్బులు అయితే పడతాయండి. అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది అక్టోబర్ నెల నుంచి అయితే స్టార్ట్ చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు అయితే ఆదేశాలు అయితే జారీ చేసిందండి. కాబట్టి అక్టోబర్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే జరుగుతుందండి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్స్ అయితే మీ దగ్గర అయితే ఉండాలండి. ముఖ్యంగా ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు పొందాలంటే మీ దగ్గర అయితే యాక్టివ్గా ఉన్న ఒక బ్యాంక్ అకౌంట్ అయితే మీ దగ్గర ఉండాల్సి అయితే ఉంటుందండి. దీంతో పాటే పాన్ కార్డు కూడా మీకు అవసరం అవుతుందండి. పాన్ కార్డు కూడా చేయించుకోండి. ఇక దీంతో పాటే రేషన్ కార్డు కూడా అవసరం అవుతుందండి. రేషన్ కార్డు కూడా కంపల్సరీ ఉండాలండి. 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా అవసరం అవుతాయండి. 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా మీరు ముందుగానే రెడీ చేసుకుని అయితే పెట్టుకోండి. ఇక రీసెంట్గా అప్లై చేసుకున్న క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్స్ ఇవి కూడా అవసరం అవుతాయండి. ఇవి కూడా ఈ డాక్యుమెంట్స్ ఉంటే కనుక ప్రజెంట్ ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అయితే మీరైతే ఎలిజిబిలిటీ అవుతారండి. ముఖ్యంగా మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు ఏజ్ ఉన్న అందరికీ కూడా ఈ యొక్క పథకం వర్తిస్తుంది. కాబట్టి వీరందరూ కూడా ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకుని అయితే పెట్టుకోండి. ఇక దీని తర్వాత తల్లికి వందనం పథకం తీసుకొస్తున్నారండి విద్యార్థులకు సంబంధించి. అంటే మనకి ఈ యొక్క పథకం ద్వారా విద్యార్థికి సంబంధించి అంటే ముఖ్యంగా గత ప్రభుత్వం అమ్మఒడి పథకాన్ని అయితే అమలు చేసిందండి. ఆ యొక్క పథకాన్ని మళ్ళీ మనకి పేరు మార్చారండి. దీంట్లో మనకి ఏంటంటే 15,000కు 15,000 కూడా ఖాతాకైతే వేస్తామని అయితే పేర్కొన్నారండి. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే కనుక విద్యార్థికి 75% అటెండెన్స్ అయితే ఉండవలసి అయితే ఉంటుందండి ఒక అకాడమిక్ ఇయర్లో. అలా ఉంటే కనుక ఖచ్చితంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా ఖాతాకైతే 15,000 అయితే రాష్ట్ర ప్రభుత్వం జమ చేయడం అయితే జరుగుతుందండి. ముఖ్యంగా తల్లిదండ్రులకు సంబంధించి వారి యొక్క బ్యాంక్ అకౌంట్, అదేవిధంగా వారి ఆధార్ కార్డులు, రేషన్ కార్డు మ్యాండేటరీగా ఉండాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా విద్యార్థికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ కూడా ఉండాల్సి అయితే ఉంటుందండి. అంటే ముఖ్యంగా ఆధార్ కార్డు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఇవైతే ప్రధానంగా అయితే కావాలండి. ఇవన్నీ ఉంటే కనుక స్కూల్స్ నుంచి కాలేజెస్ నుంచి కూడా మీరైతే రిజిస్ట్రేషన్స్ అయితే చేసుకోవచ్చండి. అక్కడి నుంచి అయితే డైరెక్ట్ ఈ యొక్క పథకాలను అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. తర్వాత ఎలిజిబిలిటీ ఉంటే కనుక ఖాతాకి ఒక అకాడమిక్ ఇయర్లో ఏదో ఒక నెలలో అయితే డబ్బులు అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుందండి. ఈ రకంగా ఏంటంటే ఈ యొక్క 5 సంవత్సరాలు కూడా 15,000 అయితే సంవత్సరానికి అయితే విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలు అయితే 15,000 అయితే సంవత్సరానికి జమ చేయడం జరుగుతుందండి. ఈ రకంగా 5 సంవత్సరాల డబ్బులు అయితే మీరైతే పొందవచ్చండి. గరిష్టంగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఈ యొక్క పథకం డబ్బులు ఇస్తామనేది పేర్కొన్నారు. అంటే ఇంట్లో 3 ఉంటే
ముగ్గురికి 45,000 వస్తాయండి, ఇద్దరు ఉంటే 30,000 వస్తాయండి. ఒకే రేషన్ కార్డులో అందరూ ఉన్నా కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే పొందొచ్చండి. ఇక డ్వాక్రా మహిళలకి 0 వడ్డీ పథకం ద్వారా లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. 5 లక్షల నుంచి 10 లక్షల దాకా కూడా లోన్స్ అయితే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే అధికారులకు అయితే ఆదేశాలు అయితే జారీ చేసిందండి. దీంతో డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా 0 వడ్డీ పథకం ద్వారా బ్యాంకుల నుంచి లోన్స్ అయితే ఇవ్వడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లన్నీ కూడా పూర్తి అయితే చేసిందండి. ఇప్పటికే డ్వాక్రా మహిళల దగ్గర నుంచి ప్రూఫ్స్ అయితే తీసుకుంటున్నారండి. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డు ఇవైతే తీసుకుంటున్నారండి. ఎందుకు తీసుకుంటున్నారంటే ప్రజెంట్ వారి యొక్క క్రెడిట్ లిమిట్ అనేది చెక్ చేస్తున్నారండి. వారి గతంలో ఎన్ని లోన్స్ తీసుకున్నారు, సకాలంలో కట్టారా లేదా, వారి యొక్క క్రెడిట్ లిమిట్ ఎలా ఉంది అనేది కూడా చెక్ చేయడం జరుగుతుందండి. అయితే ఈ యొక్క లోన్స్ అనేది 2019 ఆపై నుంచి ప్రజెంట్ ఇప్పుడు దాకా ఎవరైతే లోన్స్ ఆల్రెడీ తీసుకుని ఉన్నారో వారికి కూడా ఈ యొక్క 0 వడ్డీ పథకం అయితే వర్తిస్తుందండి. ప్రజెంట్ ఎవరైతే లోన్స్ తీసుకుంటారో వారందరికీ కూడా ఈ యొక్క 0 వడ్డీ పథకం ద్వారా లోన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వీరందరికీ కూడా లోన్స్ అయితే ప్రొవైడ్ చేయాలని చెప్పిందండి. రాష్ట్రంలో డ్వాక్రా మహిళలందరికీ కూడా ఒకేసారి 0 వడ్డీ పథకం ద్వారా విడతల వారీగా డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుందండి. ఒకేసారి ఈ యొక్క ఇంట్రెస్ట్ డబ్బులు అనేది ఖాతాలకు అయితే వేసేస్తారండి. గ్రూపులో 10 మంది సభ్యులు ఉంటారు కాబట్టి 10 మంది కూడా డివైడ్ చేసుకుంటే కనుక 10 లక్షలని మనిషికి 1,00,000 చొప్పున అయితే వస్తుందండి. ఒక ₹1,00,000 అసలు తీసుకుండి అసలు కట్టేస్తే చాలండి. ఇంట్రెస్ట్ అనేది వీరైతే కట్ట అవసరం లేదు, ప్రభుత్వం ఇంట్రెస్ట్ అనేది భరిస్తుంది. బ్యాంకులకి డైరెక్ట్ ప్రభుత్వమే పే చేస్తుందండి ఒక ఇంట్రెస్ట్ అనేది. ఇక దీంతో పాటే రాష్ట్రంలో మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అయితే రాష్ట్ర ప్రభుత్వం స్టార్ట్ చేయబోతుందండి. ఆధార్ కార్డు ఉంటే చాలండి, మీరైతే ఉచిత బస్సు ప్రయాణం అయితే చేయవచ్చండి. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా జర్నీ అయితే చేయవచ్చు. అయితే ఏసీ బస్సులు మినహా మిగతా బస్సులన్నీ కూడా ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణంలో పెట్టబోతున్నారండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. మనకి దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి అయితే చేశారండి. కొత్త బస్సులు కూడా రప్పించారు. అయితే ఈ యొక్క పథకాన్ని అక్టోబర్ ఎండింగ్ నుంచి కూడా స్టార్ట్ చేస్తారని చెప్పేసి అయితే అప్డేట్స్ అయితే వస్తున్నాయండి రాజకీయ వర్గాల నుంచి అయితే. ఇక దీంతో పాటే దీపావళి నుంచి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అయితే పంపిణీ అయితే చేయబోతున్నారండి. రేషన్ కార్డు ఉంటే చాలండి, ఉచితంగా మీరైతే 3 గ్యాస్ సిలిండర్లు అయితే మీరైతే పొందొచ్చండి. దీనికి సంబంధించి మీ దగ్గర ఉండవలసిందల్లా రేషన్ కార్డు, దాంతోపాటు గ్యాస్ ఏజెన్సీ నుంచి గ్యాస్ కనెక్షన్ అయితే మీరైతే కలిగి అయితే ఉండాలండి. గ్యాస్ కనెక్షన్ కలిగినప్పుడు గ్యాస్ కనెక్షన్ తీసుకున్నప్పుడు మీరైతే బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇచ్చి ఉంటారండి. దాంతోపాటు మీ డీటెయిల్స్ కూడా ఇచ్చి ఉంటారు. అయితే ప్రజెంట్ వీటికి సంబంధించి అయితే ఈకేవైసీ అయితే చేయించుకుంటున్నారండి. ఆ యొక్క ఈకేవైసీ అనేది మీరైతే కంప్లీట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ కనుక ఇంకా చేయించుకోలేదంటే కనుక కంపల్సరీ కంప్లీట్ అయితే చేయించుకోండి. ఎందుకంటే మీరు ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు తీసుకుంటున్నప్పుడు ఆ యొక్క డబ్బులు అనేది రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్ మీ ఖాతాలోనే జమ చేయడం జరుగుతుందండి. అంటే మీరు ఫస్ట్గా ఉంటే మీరు కొనుక్కోవాల్సి అయితే ఉంటుందండి. కొనుక్కున్న తర్వాత సబ్సిడీ రూపంలో మళ్ళీ ఆ యొక్క డబ్బులు అనేది మీకు అకౌంట్లో వేసే విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుందండి. ఇలా మీకు జరగాలంటే ఖచ్చితంగా మీరు బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఇచ్చారో దాన్ని యాక్టివ్లో పెట్టుకోవాలి. మీకు సబ్సిడీ అమౌంట్ ఇప్పటికే కొంచెం పడుతూ ఉంటుందండి. ఆ యొక్క అమౌంట్ పడుతుందా లేదనేది కూడా మీరైతే నిర్ధారించుకోండి. దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ మీకు తెలియాలంటే కనుక మీ గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళి మీరు ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి. మీరైతే అకౌంట్ అయితే వారికైతే ఇచ్చి యాక్టివ్లో పెట్టుకోండి. దీపావళి నుంచి మీరు ఉచితంగా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు అయితే పొందవచ్చండి. మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకం అయితే వస్తుందండి. ఒక రేషన్ కార్డుకి 3 గ్యాస్ సిలిండర్లు అయితే ఇస్తారండి. అంటే ఒక రేషన్ కార్డు ఒక ఇంటికి సంబంధించి అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఇక గ్యాస్ ఏజెన్సీకి సంబంధించి నేమ్ అనేది బాయ్స్ పేరు మీద ఉన్నా పర్లేదు, లేడీస్ పేరు మీద ఉన్నా పర్లేదండి. ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది. దీంట్లో మీకు ఎటువంటి అబ్జెక్షన్ అయితే ఉండదండి. రాష్ట్ర ప్రభుత్వం యొక్క పథకాన్ని అయితే త్వరితగతిన అమలు చేయాలని అయితే ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తుందండి. సో త్వరలోనే యొక్క పథకాలన్నీ కూడా అమలు చేస్తుందండి. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే వీడియో చేసి తెలుపుతాను. కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఫాలో అవుతానండి.